మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. మన కృష్ణన్న యొక్క 30 సంవత్సరాలు ఉన్నటువంటి కళను ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే ఈ మాదిగ ఉపకులాలైనటువంటి జాతికి ఏబిసిడి వర్గీకరణ కోసం మేము వికలాంగుల తరఫున కూడా నేను 2018 నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితిలో పనిచేస్తున్నా సార్. వికారాబాద్ జిల్లా నుండి వచ్చినాము. వికలాంగులు ఒక 20 మంది వచ్చినాము. మాకు అన్న వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు అందరికీ ఆయన ఒక దేవుడు, రెండవ అంబేద్కర్. అయితే కొన్ని కులాలు, వేరే కులాస్తులు అయితే వాళ్ళు మాకు అన్యాయం జరుగుతున్నది అంటే, అన్యాయం కాదు, వాళ్ళు తిన్నాక పానం ఒక్కటి ఊకోదు కదా. ఈ వర్గీకరణ వల్ల నష్టం ఎవరికి జరగదు. అంబేద్కర్ రాసినటువంటి దాన్నే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి లోపం లేదు కాబట్టి మేము ఎప్పటికీ అన్నకు సపోర్ట్గా ఉంటాం. ఆయన మాకు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే అన్న యొక్క ఆదేశానుసారం మేము నడుచుకుంటాం. నాది అనంతపురం జిల్లా, నేను మైనార్టీని. నేను అన్నగారి నాయకత్వంలో అన్నగారితో పనిచేయబట్టి 20 సంవత్సరాలైంది. అన్నగారు చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉందని, అన్నగారు చేస్తున్నటువంటి పోరాటంలో ధర్మం ఉందని, సత్యం ఉందని తెలుసుకొని అన్నగారు 2001 నుంచి నేను వచ్చాను దీంట్లోకి. అప్పటి నుంచి పనిచేశాను. అన్న గొప్ప మహనీయుడని, గొప్ప మానవతావాదని, అన్నగారి యొక్క భవిష్యత్తులో కూడా అన్నగారు ఈ బలహీన వర్గాల కోసం బాగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని, ఇంకా ఈ సమాజంలో ఈ భూమి మీద ఎన్నో కులాలు ఇంకా ఏ హక్కులు సాధించలేనటువంటి కులాల హక్కుల కోసం అన్న పోరాడాలని, వేరే కులాల వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి పరిస్థితి అంటే ఇందులో కొన్ని లొసుగులు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. అది వ్యతిరేకించడం అనేది కడుపు నిండినటువంటి వాళ్ళు వ్యతిరేకించేవాడు. నేను ఒక మైనార్టీగా, ఒక సామాజిక ఉద్యమకారుడిగా, ఈ సమాజం గురించి అంతో ఇంతో అవగాహన ఉన్నటువంటి వాడిగా వ్యతిరేకించే వాళ్ళు స్వార్థపరులు. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు స్వార్థపరులు. అన్న సమాజంలో ఉన్నటువంటి అందరి హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి అన్న గొప్ప వ్యక్తి. అన్నదే జరుగుతుంది, అన్న మాట గెలుస్తుంది. స్వార్థపరులు, కడుపు నింపినటువంటి వాళ్ళు, కడుపు నిండిన వాళ్ళు, ఇది ఏదో ఒకరిద్దరి యొక్క కుట్రలు తప్పితే, ధనవంతుల కుట్ర తప్పితే ఎవరిది కాదు. ఆ కుట్రలు ఫలించవు. అన్నగారి మాటే నిజమవుతుంది. అన్నగారి ఒక రాష్ట్రానికి కాదు, మొత్తం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అణగారిన వర్గాలకి అన్న నాయకుడు. అన్న ఒక కులం కోసం పెట్టి, కానీ ఒక కులం కోసమే దండోరా పెట్టి, కానీ దండోరా కోసమే పని చేయలేదు. అది మనకు కూడా తెలుసు. ఆరోగ్యశ్రీ పథకం, ఈరోజు ఆరోగ్యశ్రీ నుంచి అందరం లబ్ధి పొందుతున్నాం. ఆ విషయం మనకు తెలుసు. అదేవిధంగా వికలాంగులు ఇన్ని రకాలు ఉన్నటువంటి మానసిక వికలాంగులు, బ్లైడ్స్, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు, నడవలేనటువంటి వాళ్ళందరూ ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారంటే అదే ఆయన అన్నగారి యొక్క ఆలోచనలు, అన్నగారి యొక్క పోరాటంలో, అన్నగారి యొక్క మేధస్సులో వచ్చినటువంటి ఇది తప్పితే అది ఎవరిది కాదు. అన్నగారు భవిష్యత్తు రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని అన్నగారు పిలిపిస్తే, నేను 25 సంవత్సరాలు అయింది, ఇంకా ఇన్ని సంవత్సరాలైనా సరే అన్నగారి నాయకత్వాన్ని బలపరచామని, అన్నగారి యొక్క పోరాటంలో చాలామంది ఆకర్షితులై వస్తున్నారని, రాబోయే రోజుల్లో అన్నగారి యొక్క నాయకత్వంలో ఒక భారతదేశ వ్యాప్తంగా మంచి పోరాటాలు, మంచి ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మన ఇచ్చినటువంటి జడ్జీలకి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మా అనంతపురం జిల్లా నుంచి విప్లవ జేజేలతో సెలవు తీసుకుంటున్నాం. చెప్పండి. 30 సంవత్సరాల కళ నెరవేరింది. మరి చాలా సంతోషం. 30 సంవత్సరాల కళ ఈరోజు మాకు హిందువులకైతే, మాదిగలకైతే అన్ని పండుగలు వస్తే అంతంత ముఖ్యమైన పండుగ ఈ పండుగ భావిస్తున్నాము. స్వాతంత్రం ఆగస్టు 15 వస్తే మాకు ఆగస్టు 1 వచ్చింది. మాకు చాలా సంతోషం. అన్న 30 ఏళ్ళ కళ, 30 సంవత్సరాల నుంచి ఏనాడు కానీ చిన్న అలుపేరకుండా ఈరోజు మా కోసం, మా జాతి కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసము, తన భవిష్యత్తు చూసుకుని అందరి భవిష్యత్తు కోసం చూసిన మా ఈరోజు కోహినూరు వజ్రం కంటే విలువైనది మా అన్నగా భావిస్తున్నాము. అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ లాంటి మనిషి మా దేవుడు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు అన్న కోసం ఇంతమంది ఎదురుస్తున్నాం. వివిధ జిల్లాల నుంచి వచ్చాము. మేము కానీ అనంతపురం జిల్లా నుంచి వచ్చాము కాబట్టి మేము అన్నని ఇంకోటి ఏమంటే, ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినా కానీ మా అదృష్టం కొద్ది ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడము, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రావడము, కేంద్రంలో మోడీ గారు ఉండడం మాకు అశుభ పరిణామం కాబట్టి మేము ఖచ్చితంగా మేమందరం బాగుపడతామని ఇదివరకు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.